ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా పొద్దున 5 గంటలకు వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. చాలా దుర్మార్గమైన చర్య ప్రభుత్వంది. ఒక పక్క ఆదిలాబాద్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారు వచ్చి ఇక్కడ రైతులు పడుతున్న కష్టాల్ని తెలుసుకోవాల్సింది పోయి రైతులకు కలవకుండా, రైతులు ఎక్కడ రైతు బంధు గురించి నిలదీస్తారో, రైతులు పండించిన పంటను కొంటలేరని చెప్పి నిలదీస్తారు. రైతులకు అనేక ఇబ్బందులు జరుగుతున్నాయి. ఇలా రైతులు కష్టపడి పంటలు పండిస్తే కొనే నాదుడు లేడు. రైతులకు ఇలా అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులు ఎక్కడ మరి ముఖ్యమంత్రిని నిలదీస్తారన్న భయం కొద్దీ ఒక పక్క రైతులందరినీ ఎక్కడికక్కడ అరెస్ట్ చేసుడు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేసుడు నిజంగా చాలా దుర్మార్గమైన ఇది పర్యటన ముఖ్యమంత్రి గారిది. మరి అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రికి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు, మీరు ఇక్కడ రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, రైతులు పండించిన పంటను కొంటలేరు, రైతులకు రైతు బంధు అస్సలేదు, రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తలేరు, రైతులకు ఇక్కడ యూరియా దొరుకుతలేదు, రైతులు అనేక ఇబ్బందులు పడితే రైతుల పక్షాన రైతుల పక్షాన మాట్లాడకుండా రైతుల్ని ముఖ్యమంత్రికి కలవనీయకుండా ఇంత దుర్మార్గంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ మరి ఇలా రైతుల పట్ల ఈ విధంగా వ్యవహరిస్తే చాలా బాధ అనిపిస్తున్నది. ఆదిలాబాద్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి వచ్చినప్పుడు రైతుల్ని నేరుగా పోయి ఇలా ముఖ్యమంత్రి కల్పించి రైతుల సమస్యల్ని రైతులతో చెప్పియాల్సిన ఎమ్మెల్యే రైతుల్ని ముఖ్యమంత్రి గెలవకుండా ఎక్కడికక్కడ నిర్బంధించి వాళ్ళ ఏం పర్యటన చేస్తున్నారు. ఒక పక్క జోగురామన్న గారు మంజూరు చేసినటువంటి చెనాక కొరట బ్యారేజ్ని మీరు ప్రారంభించడానికి నైతిక హక్కు ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, ముఖ్యమంత్రి గారికి లేదు. మరి ఈరోజు రైతులు అనేక ఇబ్బందులు పడితే మరి ఎమ్మెల్యే రైతుల పక్షాన మాట్లాడాల్సి పోయి రైతులకు వ్యతిరేకంగా ఈ విధంగా వ్యవహరిస్తున్నాడు. ఈనాటి పర్యటన, ముఖ్యమంత్రి గారి పర్యటనను పూర్తిగా మరి రైతులందరూ వ్యతిరేకిస్తున్నారు. మరి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఈ విధంగా రైతులకు వ్యతిరేకంగా పోతే పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం కూడా తీసుకోవడం జరుగుతున్నది. మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో గౌరవ జోగురామన్న గారు శాంక్షన్ చేసినటువంటి కోరట చెనాక బ్యారేజ్ని ఇలా స్టార్ట్ చేసిన కాబట్టి అది మలినమైంది కాబట్టి రేపు గౌరవ జోగురామన్న గారి ఆధ్వర్యంలో దాన్ని మళ్ళీ శుద్ధి చేసి రైతులకు ఉపయోగపడే విధంగా ఈ బ్యారేజ్ని ఖచ్చితంగా రేపు రాబోయే రోజులు ఏమైనా మిగిలి ఉన్నా కానీ అది జోగురామన్న గారి ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలోనే రైతులకు మేలు జరుగుతుందని చెప్పి రైతులు భావిస్తున్నారు. కాబట్టి ఈనాటి పర్యటనను రైతులకు వ్యతిరేకంగా మరి చేసినటువంటి ముఖ్యమంత్రి పర్యటనను, ఎమ్మెల్యే గారిని, వీళ్ళందరినీ కూడా రైతుల పక్షాన హెచ్చరిస్తున్నాం. రాబోయే రోజుల్లో రైతుల పక్షాన పోరాడడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నదని చెప్పి మేము తెలియజేస్తున్నాం.